ఉదయం 6 గంటలకే బాలాపూర్ వినాయకుని వద్ద మంటపం వద్ద నిర్వాహకులు భారీగా పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 7:30 గంటల ప్రాంతంలో శోభాయాత్ర భారీగా ప్రారంభమైంది. ఈ యాత్రలో మంటప నిర్వాహకులు, బాలాపూర్ గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 9 గంటల నుంచి 9:30 ప్రాంతంలో బాలాపూర్ వినాయక లడ్డు వేలంపాట ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈసారి ముందస్తుగా లడ్డు గత సంవత్సరం ఏదైతే వేలంపాటలో దక్కించుకున్నారో ఆ అమౌంట్ ని డిపాజిట్ చేయాల్సిందిగా కోరడంతో కేవలం 4 వ్యక్తులు మాత్రమే ఆ డిపాజిట్ చేయగలిగారు. అయితే గతంలో 23 మందితో పాటు ఈసారి 4 కూడా వేలంపాటలో పాల్గొనే అవకాశం కనపడుతుంది. కాగా ఈసారి కోలం శంకర్ రెడ్డి వినాయకుని లడ్డుని దక్కించుకునేందుకు ప్రయత్నాలు భారీగా ముమ్మరం చేశారు. అభిప్రాయం ఉంది. అప్పటి నుంచి లడ్డు వేలంపాటలో చాలా మంది పాల్గొంటారు. లడ్డు పోటీ పడతా ఉంటారు. మనందరి భక్తులందరూ కూడా స్వాగతం అన్నట్టుగా 1994లో ప్రారంభమైనటువంటి ఆ లడ్డు వేలంపాట దీని విరామంగా 31 సంవత్సరాలు చేరుకొని అద్భుతమైనటువంటి ఆ అదృష్టవంతుని ఆశీర్వదించబోతున్నాడు మన ఆది మహాబలాత్ముడు కనుక మనం కూడా స్వామి యొక్క సేవలో పాల్గొందాం, స్వామి ఆశీర్వాదం పొందుదాం. దయచేసి భారీ వాహనానికి దారిలో కూర్చునే పోలీసు వారికి సహకరించాలని చెప్పిస్తున్న విన్నపం.